వచ్చే నెల 7లోపు మంత్రివర్గ విస్తరణ, ఏడాది వేడుకలకు పూర్తి స్థాయి కేబినెట్, 6 స్థానాలు భర్తీ చేసేందుకు సీఎం ప్లాన్. 2 రెడ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రయారిటీ. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోటీలో 4 ఎమ్మెల్యేలు. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు పదవి దక్కే అవకాశం. ఇంకా మరి ఆశావాహులైతే ఎక్కువ ఉన్నారు. ఇటు కడియం శ్రీహరి గారు నోరు తెరుచుకొని కూర్చున్నారు, అటు పోసారం శ్రీనివాసరెడ్డి గారు నోరు తెరుచుకొని కూర్చున్నారు. ఇటు చూస్తే రాజగోపాల్ గారు నల్గొండ నుండి ఆశపడుతున్నారు. అటు చూస్తే శ్రీహరి గారు అక్కడ నిజామాబాద్ నుండి ఎమ్మెల్యే గెలిచిన శ్రీహరి గారు, ఆయన ముదిరాజు వర్గం కాబట్టి మా ముదిరాజులకు ఇంతవరకు మంత్రివర్గంలో చోటు లేదని ఆయన ఆశపడున్నారు. ఆశావాహులేమో గంపెడున్నారు, పదవులేమో 6 ఉన్నాయి. మరి ఎవరిని వరిస్తే చూడాలి. నిన్ననే కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నట్టు ఓ వార్త వచ్చింది. కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి మీద ఈ కడియం శ్రీహరి గారు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారని, విద్యాశాఖ పదవియో లేకపోతే హోంశాఖనో తనకి ఇస్తారని ఆశపడ్డాడని, కానీ తను పార్టీలో తనకు గౌరవం లేదని, ఏ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం లేదని, ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని, ఆ జిల్లాలో వరంగల్ జిల్లాలో అటు కొండ సురేఖకు ఈనపడతలేదని, ఇట్లా ఓ స్టోరీ నిన్న ఓ టీవీలో వచ్చింది. కాబట్టి మరి మంత్రి పదవి ఇచ్చి ఇలాంటి వాళ్ళను బుజ్జగిస్తారా, లేదా మంత్రి పదవులు ఇవ్వకపోతే మళ్ళీ కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్లోకి వస్తారా, బీఆర్ఎస్లోకి వస్తే మరి మళ్ళీ వీళ్ళు స్వీకరిస్తారా, ఇలాంటి ప్రచారం సాగుతుంది. కాబట్టి ఇక్కడ నిన్న ఒక మాట అన్నారు, రాజకీయాల్లో కొత్త ట్రెండ్ పెట్టినాం మేము, ఎగ్జామ్ పెట్టి అక్కడ రిజర్వ్డ్ స్థానాల్లో ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేసినాము అని చెప్పింది కదా నిన్న కోమటిరెడ్డి గారు. మరి ఇప్పుడు ఈ 6 మంత్రి పదవులకు ఎగ్జామ్ పెడతారా? సీఎం గారు ఈ 6 మంత్రి పదవులకు ఎగ్జామ్లు పెడతారా? ఎగ్జామ్లు పెట్టే మంత్రి పదవులు ఇచ్చే దమ్ముందా మీకు? లేనేషం వేసిన నిన్న లేనేషం. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ తెచ్చినాం, పరీక్షలు పెట్టి మేము పదవులు ఇచ్చినాం. ఎంత ఆటలు ఆడతాను చూడు వీళ్ళు. ఇలాంటి ఆటలా మీరు ఆడేది? మొత్తానికి ఏడాది అయిపోయింది, ఇప్పటికైనా 6 మంత్రి పదవులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి పాలనను ఇప్పటికైనా గాడిలో పెట్టండి, లేదో సిగ్గుపోతుంది.